ఓకే అన్న, టాపిక్ వచ్చేస్తే మనం 2 మూవీస్ అయితే రివ్యూ చెప్పేసుకుందాం ఒకేసారి. ఫస్ట్ వచ్చేస్తే 'గామి' గురించి చెప్పుకోవాలి భయ్యా. అసలు 'గామి' గురించి చెప్పుకుంటే అసలు విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కో షాట్ అయిపోయి అసలు మామూలు లేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్లోగా వెళ్ళిద్ది, కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా. హై మూమెంట్స్ కానీ అసలు మామూలుగా ఉండవు. అసలు పిచ్చి పిక్స్ అయింది చెప్పుకోవచ్చు. ఇంకా బీజిఎం గురించి చెప్పుకుంటే అసలు ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు బీజిఎం అయితే. అసలు కొన్ని చోట్ల అయితే అబ్బా అసలు కిక్ ఇచ్చిద్దని చెప్పుకోవచ్చు బీజిఎం అయితే. ఇంకా మన విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. అసలు నాకైతే విశ్వక్సేన్ అయితే ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చు. అసలు అట్టుంది మూవీ అయితే. అసలు అబ్బా ప్రతి సీన్ ప్రతి షాట్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు, కానీ అక్కడక్కడైతే ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెంసేపు ఉండిద్ది భయ్యా. అసలు బోర్ కొట్టింది అసలు నాకైతే. అసలు ఏం బాగాలేదని చెప్పుకోవచ్చు అప్పుడైతే. కానీ క్లైమాక్స్ ఫిక్స్ ఉండిద్ది భయ్యా, ఇంకొక రేంజ్ అని చెప్పుకోవచ్చు. చాలా మామూలు లేదు భయ్యా. అసలు మీరైతే ఈ వీకెండ్కి అయితే ఓన్లీ 1 టైం వాచబుల్ భయ్యా, వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మన గోపీచంద్ గారి 'భీమా' మూవీ గురించి చెప్పుకోవాలంటే అసలు ఈ మూవీ ఉంటుంది భయ్యా, ఫుల్ యాక్షన్స్ భయ్యా అసలు. కానీ గోపీచంద్ యాక్టింగ్ మటుకు ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. బీజిఎం కానీ ఫైట్స్ కానీ అసలు ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. కానీ అసలు ల్యాగ్ సీన్స్ ఉంటాయి భయ్యా అక్కడక్కడైతే. అసలు చిరాకు దబ్బిద్దని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ మూవీ అయితే ఓకే యావరేజ్ అని చెప్పు. మీకైతే ఫైట్స్ కావాలనుకుంటే మీరైతే అసలు చెప్పవసరం లేదు, భీమాకి అయితే వెళ్ళిపోండి. మామూలుగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన 'గామి' మూవీకి అయితే వెళ్ళిపోండి. నాకైతే ఎక్కువ నచ్చింది ఫైట్స్లో అయితే. నాకైతే 'భీమా' మూవీ అయితే టోప్ అని చెప్పుకోవచ్చు. అసలు 2 మూవీస్ బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే చూద్దాం మరి ఏ మూవీ హిట్ అయితే. ఓకే బాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకొని. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ 2 మూవీస్ రివ్యూస్ ఎలా ఉంటాయి కింద కామెంట్స్లో